నమస్కారం అండి. నేను డాక్టర్ మావ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం మాట్లాడబోయే ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఆడవాళ్ళకి గర్భాశయం తీసేస్తుంటారు ఒక్కొక్కసారి కారణం. హిస్టరెక్టమీ అంటారు దాన్ని. గర్భాశయం తీసేయడానికి. దానిలో కొత్త వెరైటీస్ ఏమన్నా వచ్చాయా అనేటటువంటి అంశం గురించి ఇవాళ మనం మాట్లాడదాం. మనం 10, 15 ఏళ్ల క్రితం చూసుకుంటే ఉభయ ఆంధ్రదేశాలు కలిపితే కనీసం ఒక 40 ఏళ్ళు వయసు దాటినటువంటి ఆడవాళ్ళలో 60-70% మందికి అసలు గర్భాశయాలు ఉండేవే కావు. ఆపరేషన్ ద్వారా చిన్న చితక ఏవి చిన్న ఇండికేషన్ ఉన్నా గర్భాశయం రిమూవల్ ఆపరేషన్ తీసివేయడం అంటూ జరిగేది. ఆపరేషన్ చేసి దాన్ని తీసివేయడం అంటూ చాలా కామన్గా ఉండేది. ఇప్పటికీ కామన్. ఎందువల్ల తీయడం వల్ల పెద్ద నష్టం లేదు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రెగ్నెన్సీలు వచ్చే వయసు అయిపోయింది. సో వాళ్ళకి ఇంకా అది పనికి రాని ఒక అవయవము, ప్లస్ దాంట్లోంచి మిగతా ప్రాబ్లమ్స్ వచ్చింది. తీసేయడం అనేది సింపుల్ ఆపరేషనే. ఈ మధ్యకాలంలో దాన్ని చాలా తగ్గించడం జరిగింది. సో అవసరం లేకుండా ఈ గర్భాశయం తీసేయడం అనే ఆపరేషన్ హిస్టరెక్టమీలు బాగా తగ్గిపోయాయి. ఎందుకు? దీని ఇండికేషన్స్ని మనం ఆపరేషన్ అవసరం లేకుండా చేసుకునేటటువంటి కొత్త సౌలభ్యం వచ్చింది కాబట్టి. సో ఇవాళ మనం చెప్పబోయే అంశం ఏంటంటే నాన్ సర్జికల్ హిస్టరెక్టమీ. ఆపరేషన్ అవసరం లేకుండా మనం హిస్టరెక్టమీ చేయవచ్చా? నేను మాట్లాడేది లాప్రోస్కోపీ ఆపరేషన్ కాదు. పొట్ట కొయ్యకుండా యూట్రస్ తీయొచ్చు. అదేంటి? లాప్రోస్కోపీ ద్వారా వాళ్ళు అంటే పొట్టలో 3 ట్యూబ్స్ పెట్టి దాంట్లోంచి మనం కావాల్సిన కత్తులు ఏవైతే పెట్టి పొట్ట కొయ్యకుండా దాని యూట్రస్ తీసేయడం. దాని గురించి మాట్లాడట్లేదు. ఎవరికైతే ఈ హిస్టరెక్టమీ కావాలి చేయాలి అంటారో 60% మందికి ఫైబ్రాయిడ్ అనేటటువంటి ఒక మాంసం ముద్ద నుంచి పెరిగి ఈ గర్భాశయం నుంచి ఒక మాంసం ముద్దలాగా వచ్చి దాన్ని ఫైబ్రాయిడ్ అంటాం. దాంట్లోంచి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, దాంట్లో నుంచి ఎక్కువ నెల బహిష్టు ఏదైతే వస్తుందో అట్లాగా అది ఎక్కువగా అవ్వడం, కొన్ని బహిష్లు ఆగిపోయిన తర్వాత మళ్ళీ బహిష్లాగా రావడం, రక్తస్రావం అయిపోయి రక్తం తగ్గిపోవడం ఇట్లాంటిది. ఎక్కడైతే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల హిస్టరెక్టమీ అవసరమని అనుకుంటున్నారో ఆ ఫైబ్రాయిడ్ని ఒక్కటే ఆపరేషన్ లాప్రోస్కోపీ కూడా అవసరం లేకుండా ఆ ఫైబ్రాయిడ్ని తీసే ఒక ప్రొసీజర్ అనేది మనం ఇప్పుడు అవైలబుల్గా ఉన్నది. అదేంటంటే ఆ ఫైబ్రాయిడ్కి సప్లై చేసేటటువంటి రక్తనాళాన్ని బ్లాక్ చేసినట్లయితే, అది మేము చేసేది, కార్డియాలజిస్టులు చేసేటటువంటిది. సో ఆ ఫైబ్రాయిడ్కి పోయే రక్తనాళాన్ని బ్లాక్ చేసినట్లయితే ఆ ఫైబ్రాయిడ్ ఒక్కటే అది కొలాప్స్ అయిపోతుంది. ఆ ఫైబ్రాయిడ్ వల్ల వచ్చేటటువంటి రక్తస్రావం అనేటటువంటి మనం ఆపుకోవచ్చు. దీన్ని యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటారు. అంటే ఏమిటి? ఎక్కడైతే గర్భాశయం పైన ఆ మాంసం ముద్దలు ఉన్నాయో దానికి పోయే రక్తనాళం ఏమిటి అనేటటువంటిది ఐడెంటిఫై చేసి ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేసినట్లయితే ఆ పర్టికులర్ చిన్న ఏరియా మాత్రమే మనం తీసేయగలం. ఆపరేషన్ అవసరం లేకుండా, లాప్రోస్కోపీ కూడా అవసరం లేకుండా ఇది చేసేటటువంటి అధునాతన ఒక ప్రక్రియ, ఒక ప్రొసీజర్. దీన్ని చెప్పినట్టుగా యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటారు. సో కొన్ని చోట్ల హిస్టరెక్టమీ తప్పదు, కొన్ని చోట్ల ఇది చేయలేము. ఎట్లాంటిది? క్యాన్సర్లో ఫర్ ఎగ్జాంపుల్. క్యాన్సర్ ఉన్నప్పుడు యూట్రస్ కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటిది ఎంతవరకు అది ఎఫెక్ట్ చేసింది అని మొత్తం అంతా తీసేయడం అనేది తప్పదు. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండటానికి క్యాన్సర్ ఒకటి ఉన్నప్పుడు ఇది చేయకూడదు. రెండవది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అది ఇన్ఫెక్షన్ ఇక్కడే ఉందా లేకపోతే పక్కకి ఎక్కడన్నా పాకిందా ఇట్లాంటివి కూడా తెలియకుండా ఈ నాన్ సర్జికల్ ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేటువంటిది చేయలేదు. మూడోది ఆఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఉందనుకోండి, అది కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఈ ప్రొసీజర్ అటెంప్ట్ చేయాలి. సో యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ స్పెసిఫిక్గా ఫైబ్రాయిడ్స్ని ట్రీట్ చేయడానికి ఉద్దేశింపబడింది. ఆ ఫైబ్రాయిడ్స్ ఆపరేషన్ లేకుండా మనం ఎక్కడ ఫైబ్రాయిడ్ ఉందో అది మాత్రం 1, 2, 3 కూడా కావచ్చు, వాటిని మనం చిన్న ఇంజెక్షన్ ద్వారా వాటిని ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేసి మనం హిస్టరెక్టమీకి వచ్చినంత ఎఫెక్ట్ మనం ఆపరేషను లాప్రోస్కోపీ కూడా అవసరం లేకుండా తీసుకురాగలము అనేటటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. అది మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో మీకు ఉద్దేశింపబడింది అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో మీకు ఫైబ్రాయిడ్ వల్ల మీకు హిస్టరెక్టమీ చెప్పినట్టుగా మీ డాక్టరు ఈ యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఉంది, అది నేను చేయించుకోగలనా అని అడగండి. లేదా ఆ గైనకాలజిస్ట్కి ఈ ఆప్షన్ గురించి మీరు సజెస్ట్ చేయండి. హెల్త్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు డైట్ అనేది ఒకటి అంశం. రెండవది వ్యాయామం చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల? నేను సహజంగా కార్డియాలజిస్ట్ని కాబట్టి గుండె హెల్త్కి అన్నిటికంటే ప్రధానమైనటువంటిది, అతి ప్రధానమైనటువంటిది వ్యాయామం. ఆ వ్యాయామం చేయండి అని చెప్పినప్పుడు సహజంగా అందరూ ఏమడుతారంటే ఎలా మొదలు పెట్టాలండి, లేదా నేను రోజు చేస్తున్నానండి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు వ్యాయామం చేయడం ఎలా మొదలు పెట్టాలి, లేదా ఏది చేస్తే మంచిది అనేటటువంటిది తెలియజెప్పడానికి ఈ వీడియో జరుగుతుంది. సో నడకతో మొదలు పెట్టాలా, లేదా ట్రెడ్మిల్ కొనాలా, పార్క్కి వెళ్ళాలా, ఇట్లాంటి క్వశ్చన్లు తలెత్తడం అనేది సహజం. సో ముందు మొదలంటూ పెట్టాలి. సో చాలామంది అంటారు ఇంటి పని అంతా నేనే చేస్తానంటారు.
ఎక్సర్సైజ్ రోజు చేస్తూనే ఉంటానండి. రోజంతా పని చేస్తూనే ఉంటాను. ఇంట్లో తిరుగుతుంటాను. మగవాళ్ళు అనుకోండి, నేను పొద్దున్నే ఫ్రెండ్స్‌తో కలిసి 5 కిలోమీటర్లు నడుస్తానండి. సో, ఇది ఎక్సర్సైజా? కాదా? అనేటటువంటిది వస్తుంది. ఎక్సర్సైజ్ చెయ్యాలి అంటే, ఇంకో రకంగా చెప్పాలంటే, స్పెసిఫిక్‌గా మాట్లాడాలి అంటే, నడక నడిస్తే సరిపోతుందా? నేను బయట నడక నడిస్తే సరిపోతుందా? లేదా కొన్ని మిషన్‌లు ట్రెడ్‌మిల్ లాంటి మిషన్‌లు కొనాలా? ఇది ప్రధాన అంశంగా ఇవాళ తీసుకుందాం. మిగతా జనరల్ ఎక్సర్సైజ్ గురించి చాలా వీడియోలు నేను చేయడం జరిగింది. ఇవాళ మనం స్పెసిఫిక్‌గా నడవాలి అంటే, నేను పార్క్‌లో నడిస్తే రోడ్డు మీద నడిస్తే సరిపోతుందా? లేదా ట్రెడ్‌మిల్ అనేటటువంటిది అవసరమా? అనేటటువంటి అంశాన్ని పరిశీలించి చూస్తే, మీరు బయట నడుస్తున్నారు. సో, బయట నడుస్తామంటే మీరు ఇంట్లో నడవడం ఒకటి, 2 మీ అపార్ట్మెంట్‌లో కింద రౌండ్‌లు కొట్టడం ఒకటి, మూడవది ఫ్రెండ్స్‌తో కలిసి పొద్దున్నే పార్క్‌కి వెళ్ళడం ఒకటి, లేదా ఇట్లాంటివి బయట నడవడం. దీంట్లో చాలామంది ఏం చెప్తారంటే, ఇందాక నేను అనుకున్నట్టు ఇంట్లో పని చేయడం అనేటటువంటిది ఎక్సర్సైజ్ కాదు. అది మీరు కంటిన్యూస్‌గా చేసేటటువంటిది మీకు పనికొచ్చే నడక. దానివల్ల మీరు బరువు తగ్గుతారు. దానివల్ల షుగర్ తగ్గుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాని వలన గుండె బలం పెరుగుతుంది. చాలామంది ఎక్సర్సైజ్ తీసేద్దాం. నడక అంటే ఒక్క చెమట బిందువు కూడా పట్టకుండా, అలసిపోకుండా నడవడం ఎట్లా అని వీడియోలు కూడా ఉన్నాయి. సో, మీరు అలసిపోకుండా పరిగెత్తడం ఎట్లా? అలసిపోకుండా పరిగెత్తడం ఏంటండి? చెమట రాకుండా నడవడం ఏంటండి? అది ఎక్సర్సైజ్ ఎలా అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్? శరీరాన్ని కష్టపెడితేనే కదా గుండెకి కష్టం వచ్చేది. గుండెకి కష్టం వస్తేనే కదా అది బలం పెంచుకునేది. సో, కష్టపడకుండా నడవడం ఎట్లా అనేటటువంటిది అది పరస్పర విరుద్ధమైనటువంటిది. ఇంగ్లీష్‌లో ఆక్సిమోరాన్ అంటాం. సో, పరస్పర విరుద్ధమైనటువంటిది. కష్టపడకుండా నడకే లేదు. సో, ఎక్సర్సైజే లేదు. కష్టపడి నడవడాన్ని ఎక్సర్సైజ్ అంటాం, వ్యాయామం అంటాం. అది గుండెకి పనికి వచ్చేది. సో, మీరు నడుస్తుంటే మీరు చెమట పట్టేదాకా, చెమటలో తడిసిపోయేదాకా మీరు నడవగలిగితే మీ గుండెకి బలం పెరుగుతుంది. మీ శరీరంలో ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గుతుంది. బరువు తగ్గగలరు తప్ప మిగతావేవి ఎక్సర్సైజ్ అనకూడదు. మీకు పనికొచ్చేది కాదు. అది మీకు సోషల్ కాంటాక్ట్స్ బిల్డప్ చేసుకోవడానికి సరదాగా ప్లెజరబుల్ వాకింగ్ అనేది ప్లెజరబుల్ వాకింగ్. ఇట్ ఈస్ నాట్ మనకు పనికి వచ్చేటటువంటిది కాదు. ఇకపోతే కొన్ని ప్రాక్టికల్‌వి చెప్తూ ఉంటారు. ప్రాక్టికల్ కష్టాలు అది పక్కన పెట్టి ముందు ఇప్పుడు ట్రెడ్‌మిల్ అనుకోండి. ఈ ట్రెడ్‌మిల్‌తో మీకు మెషిన్ కొనాలి ఫస్ట్. అది కాస్ట్లీ మెషిన్. అది మీకు 30,000 నుంచి ₹1,00,000 దాకా ఉన్నాయి. అంతకంటే కాస్ట్లీవి కూడా ఉన్నాయి. సో, దాంట్లో మోటార్ ఉంటుంది. మోటార్‌లో ఇటు రకరకాల సబ్ డివిజన్స్ ఉన్నవి ఉంటాయి. కానీ ట్రెడ్‌మిల్‌తో ఏమవుతుందంటే ఎండ కానివ్వండి, వర్షం కానివ్వండి, చలి కానివ్వండి, మనం ట్రెడ్‌మిల్ మీద ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు. మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. మీకు అర్ధరాత్రి 12:00కైనా సరే, పొద్దున్న 5:00, 3:00కన్నా సరే, మీ ఇంట్లో ఉన్న మెషిన్ కదా! మీరేం చేయాలి? జస్ట్ మెషిన్ ఆన్ చేయడం, దాని మీద నుంచొని నడవడమే. కానీ మోటివేషన్ కావాలి దానికి. ట్రెడ్‌మిల్ కొంటారు, ఇంట్లో పెడతారు. సో, దాన్ని బట్టలారేసుకోవడానికో అలాగా దుమ్ము పట్టిపోయేటట్టుగా చేస్తారు తప్ప దాన్ని ఉపయోగించం. అది వేరే విషయం. ముందు మెషిన్ అంటూ కొనాలి. నడక మనం బయట నడుస్తున్నప్పుడు మీరు ఎంత స్పీడ్‌లో నడుస్తున్నారు? ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు? ఇట్లాంటివి మనం బయట నడుస్తున్నప్పుడు మనకి ఆఫ్‌కోర్స్ ఏదో స్మార్ట్ వాచెస్ పెట్టుకుంటే తప్ప ఇలాంటివి తెలియవు మనకి. మనం ఏదో మాటల్లో పడిపోయో, లేకపోతే ఫోన్‌లో పాటలు వింటూనో ఏదో నడుచుకుంటూ పోతుంటాం. కానీ ట్రెడ్‌మిల్ మీదైతే మీరు ఎంతసేపు నడిచారు? ఎంత టైం నడిచారు? ఎంత దూరం నడిచారు? తద్వారా ఎన్ని క్యాలరీస్ మీరు ఖర్చు పెట్టారు అనేటటువంటిది ఒక లిస్ట్ వస్తుంది మనకి. ఓహో! నిన్న 1.5 కిలోమీటర్ నడిచాం. ఇవాళ 2 కిలోమీటర్లు నడుద్దాం. ఒక వారం రోజుల తర్వాత 3 కిలోమీటర్లు నడుద్దాం అనేటటువంటి ఒక లెక్క మీకు ఉంటుంది. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మెట్రిక్ అనేది మీకు ఉంటుంది. బయట నడుస్తుంటే అట్లాంటివి ఉండవు. స్మార్ట్ వాచెస్ పెట్టుకుంటే అది వేరే విషయం. నేను మామూలుగా ఎక్కువ మంది వాడేటటువంటి దైనందిన జీవితం గురించిలో మాట్లాడుతున్నాను బేసికల్లీ. ట్రెడ్‌మిల్ వాడటం ఎట్లాగంటే కూడా మనం ఏది మంచిది గురించి మాట్లాడుతున్నాం. సో, ట్రెడ్‌మిల్‌లో ఈ ఉపయోగాలు మనకున్నాయి. మనం బయట నడిచినప్పుడు ఈ టైం చూసుకోవడం తప్ప మిగతావన్నీ మనం చూడలేము. ఇంకొకటి ట్రెడ్‌మిల్ అంటే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారము. నన్నడిగితే అది మీ మీద మీరు పెట్టుకునే ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి. ఒక ఖర్చులాగా అనుకోకండి. సో, మీరు ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మీకు వచ్చే ఆరోగ్యం అది మీరు కొలచలేకపోయినా దానివల్ల తగ్గే మందుల ఖర్చు, దానివల్ల తగ్గే హాస్పిటల్ ఖర్చులు ఇవి తగ్గుతాయి కదా! సో, మీకు లాంగ్ టర్మ్ ఆలోచించండి. మీరు మీ మీద పెట్టుకునేటటువంటి ఒక అత్యవసరమైన ఇన్వెస్ట్‌మెంట్ కింద దాన్ని చూడండి. ఖర్చు పెట్టేదేదో కొంచెం మంచి ట్రెడ్‌మిల్లే కొనుక్కోండి. ఒక ₹1,00,000 పెట్టుకుంటే మంచి ట్రెడ్‌మిల్స్ వస్తాయి. సో, ఆ మెషిన్ కొనుక్కుంటేటట్టయితే కనీసం మెషిన్ కొన్నామైనా సరే ఎదురుగుండా కనిపిస్తున్నప్పుడు దాన్ని చేయాలన్న మోటివేషన్ వస్తుంది మనకి. సో,
ట్రెడ్మిల్లే బయట నడవడం కంటే కొంతవరకు బెటర్ అనేది నా పర్సనల్ సలహా మీకు. బయట వెళ్ళాలంటే ఏముందండి, ఒక పేరు షూస్ కొనుక్కుంటే సరిపోతుంది, ఈ ₹1,00,000 నేను ఖర్చు పెట్టలేను అనుకుంటే సరే, అప్పుడు మీరు బయట నడవడం చేయొచ్చు. కానీ నేను చెప్పినట్టుగా మనకి ఈ ఎంతసేపు నడిచాము కంటే మనకి ఎంత డిస్టెన్స్ నడిచాము, ఇట్లాంటివి ట్రెడ్మిల్ ద్వారా మనకి బాగా వస్తాయి. ట్రెడ్మిల్తో ఒకటే ఒక డిసడ్వాంటేజ్ అంటే, ఒకటి ఆఫ్ కోర్స్ ఇది కొంచెం ఖరీదైనటువంటిది. రెండవది, మనం ఒక లెవెల్ దాటామనుకోండి, ఒక 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడుస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ ట్రెడ్మిల్ అంతసేపు మెషిన్ ఒకసారి కాలిపోవచ్చు. దానికి అంటే మనం అంత పవర్ఫుల్ మెషిన్ కొనకపోతే కనుక, హై అండ్ ట్రెడ్మిల్స్ కాకపోతే. ఇంకొకటి, మీరు జిమ్లో ట్రెడ్మిల్ చేస్తున్నారు అనుకోండి, వాడు ఎదురుగుండా బోర్డు పెడతాడు, 15 నిమిషాలే చేయండి, మీ పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, లేకపోతే 20 నిమిషాలే చేయండి, అంతకంటే చేయకండి, ఇట్లాంటివి పెడుతుంటారు. సో ఇంట్లో ట్రెడ్మిల్ కొనుక్కున్న తర్వాత మీకు అడ్వాంటేజ్. మీరు బయట చేసినట్లయితే ఈ కొంచెం ఈ ఇబ్బందులు ఉంటాయి. మన డిస్కషన్ యొక్క చివరి అంశంగా నేనేం చెప్తానంటే, ట్రెడ్మిల్ కొనడం మీకు ఎంతో ఉపయోగకరం. బయట నడవడం, ఫ్రెండ్స్తో నడవడం అది కానివ్వండి, కానీ మీ మీద మీకు ఎక్సర్సైజ్ మీద మీకు ఒక గ్రిప్ రావాలంటే, మోటివేషన్ రావాలి, నిన్నటికంటే ఇవాళ బాగా చేశానన్న మోటివేషన్ రావాలి అంటే ట్రెడ్మిల్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీ మీద మీకు చేసుకునేటటువంటి ఒక బాధ్యత కింద అది అనుకోండి. సో ట్రెడ్మిల్ కొని దాని మీద మీరు చేసేటటువంటి ఎక్సర్సైజ్ అయితే నోట్ చేసుకోండి. దాని మీద రోజువారీ ఇంప్రూవ్మెంట్ మీకు వచ్చేలాగా మీరు చూసుకోండి. ఇదండి ఇవాళ అంశం యొక్క సారాంశం. నమస్కారం.